బాగా తాగేసిన సమయం నేనెవరు తెలుసునా? నేనే అంటే ఎవరు చెప్పు? పంపించేస్తావు గేట్కి. నీ మొగ్గు నేనెవరు చెప్పు? నీ మొగ్గు ముయ్యా. ఇప్పుడు నేను వేసిన పాత్ర యావది? నీ కథ అయిపోయింది. నీకు ఆ ఛార్జింగ్ అయిపోయింది బ్యాటరీకి. నేను ఎవరు తెలుసునా? చెప్పండి అమ్మ, ఎవరు నేను? మా అమ్మ నూరేళ్ళు చల్లగా ఉండు. చూడు, కరెక్ట్. నీకు తెలుసు, నీకన్నీ తెలుసు, నాకు తెలుసు. నేనెవరో తెలుసునా? ఇವ್ರು ತಂದರೆ మాది కక్కయ్యను. మాది కక్కయ్య. ఈరోజు మనూర్లో పోలేరమ్మ జాతర. బుడపత జాతరకే జాతరమ్మ జాతర, పోలేరమ్మ జాతర, జాతరమ్మ జాతర, జాతర, పోలేరమ్మ జాతర. నీ గురువు ఒక సమయ పలక అయ్యా. నీ నూరు కూడా ఎవరు మంచి గురువు నేర్పించిన తబలిస్ట్. అవును, ఈరోజు మనూర్లో పోలేరమ్మ జాతర కదా. నేనా అడిగితే బాగుండదు మీ అక్క మొగుడు. చూడప్పా, చూడ నీ అక్క అంట. మళ్ళా నన్ను నీ అక్కను ఏం పర్వాలే. మనమిద్దరు ఒకటే బాగా తాగేసినాం సమయము. మేమిద్దరు బాగా తాగేసినాం అంతే. తగ్గాలే పుష్పేమో. అవును, ఈరోజు మనూర్లో పోలేరమ్మ జాతర కదా. జాతర డబ్బులు మనం ఊరంతా వసూలు చేసిన. ఏముండప్ప, లాస్ట్లో తాటాకులు గుడి చేసుకొని ఎవరు తెలుసునా? నా కులదేవత నా బ్రహ్మస్వామి అడిపోయింది. స్వామి, ఈరోజు మనూర్లో పోలేరమ్మ జాతర. జాతర డబ్బులు ఏం చెప్పంటే బ్రహ్మస్వామి ఏం తెలుస్తున్నా? ఒరే మాది కక్క, అదే జాతర డబ్బులు లేని చెప్పని. స్వామి, నువ్వు జాతర డబ్బులు లేని చెప్పనుకో, బావుల్లో నీళ్ళు ముంచనీరు, బోరింగ్లో నీళ్ళు పట్టని చెప్పంటే ఆయన కానీ కక్క అదే జాతర డబ్బులు లేని చెప్పిన. ఎవరు? బ్రహ్మస్వామి. ఎడ్డబ్బా అనుకుంది. రెడ్డి గారి దగ్గర వెళ్ళిపోతే, స్వామి రెడ్డి గారు, బ్రహ్మస్వామి జాతర అని చెప్పంటే మన కర్ణం గారు ఒప్పుకోవాలా. మన కర్ణం గారు రెడ్డి గారు ఊరంతా చేరి చిన్నగా బోరప్ప ఆడని వెళ్ళిపోయావో. ఏం ఫాస్ట్ అబ్బా గాడీలో. ఏడు చూసిన యాక్సిడెంట్లే, నెత్తి కొట్టుకొని తెచ్చేది. బాగా తాగేసిన స్వామి. ఎగరలేదేమియా? నువ్వేం కూకోండావు నువ్వు? సక్కరంగా బాగా కూర్చోపోయి మళ్ళీ వండుకొని బ్రహ్మసమత ఏడన్నా తెలుస్తున్నా? ఆ రెడ్డి గారు కర్ణం గారు ఊరంతా చేరి మన స్వామి ఇంటికాడికి పోతుంది. ఏం జ్వరం మాట్లాడుతున్నావా? పంపించేస్తావు గేట్కి. నీకు చెప్పరా? నాకు ఏమన్నా అనుకోసం ఏమన్నా నేను అంతే. నేనేమనుకో నిన్నే అనేస్తాను నేను అంతే. తగ్గేలే పుష్పేమో వండుకొని బ్రహ్మస్వామి ఏమన్నా తెలుస్తున్నా? మన పూర్వమ గుడిలో రచ్చబండ పైన మన కాళ్ళ మీదకి వెళ్తున్నాం. మరి బ్రహ్మస్వామి రెడ్డి గారు చూసి రెడ్డి గారు చుట్టుపీకి తాక్కుంటా అగ్గినిప్పు లేదు, అటు ఇటు చూస్తున్నాడు. మన బ్రహ్మస్వామి అది ఏమి చిత్రమో. పూర్వం గుళ్ళకలు తొంగు చూసింది. అమ్మా పోలేరి, రెడ్డి గారి తప్ప నిప్పు పెట్టమని, రెడ్డి గారి తప్ప చుట్టుకి నిప్పు పెట్టమని గుళ్ళో ఉన్న రాతి బొమ్మ పైకి లేచి నిప్పెత్తుకుని అట్లా చూసినా
తీసుకుని వచ్చి ఆ రెడ్డి గడ్డ పశువు నిప్పెడేసి పోలేరమ్మ గుళ్ళో ఉన్న రాతి బొమ్మ పైకి లేచి ఆవిడ ఎవరు సమ గొప్ప? బ్రహ్మ సమ గొప్ప, పోలేరమ్మ గొప్ప, రెడ్డి గారు గొప్ప? ఎవరు గొప్ప చెప్పండి సమ్మె. సమయ నువ్వు నేత వయసు అయినా కరెక్ట్గా చెప్పినావు సమయ. నూరేళ్ళు చల్లగా ఉండు, నా ఆవుసు కూడా పోసుకొని నూరేళ్ళు బాగుండు సమయ. గుళ్ళో ఉన్న రాతి బొమ్మ అమ్మా పోలేరి ఈ రెడ్డి గారి పశువుడికి నిప్పెత్తుకుని పెట్టమని ఎవరు? బ్రహ్మస్వామి. గుళ్ళో ఉన్న రాతి బొమ్మ పైకి లేదంటే ఎవరు మొహం చేత? కరెక్ట్ సమయ, కరెక్ట్. ఎవరి మొహం చేత చెప్ప? ఇంకా నీ మొగ్గు ముయ్యో. గుళ్ళో ఉన్న రాతి బొమ్మ పైకి లేదంటే నా దేవుడు, నా బ్రహ్మస్వామి గొప్ప. దేవుడు తనలో దండిగా ఉన్నాడు, తెలియది మానవ పశువులకి. గారి చెప్పిన ఏది మాత్రము నీ ముగ్గు మీయ బాగా తాగేసి నేను బాగా తాగిన సమయం. మేము మాదికోలేం సమయం, మేము మాదికోలేము. బాగా తాగేస్తాము. ఇంట్లో పెన్నల బొట్లు కూడా పెట్టేలే. ఇదే మా కర్మ. ఆడవాళ్ళు ఈయనేం చేసుకుంటే పైన ముగ్గు మీద తిట్టుకొని తెలిసింది ఆడవాళ్ళు. బాగా తాగేస్తాం మేము మాదికోలేము. మడే ఉండరా నీ మా అప్ప ఇటు భైరవ దీపంలో ఉండాల్సి ఉండేడు. సినిమాలో షూటింగ్ వీణి తీసింది బాలకృష్ణ పిక్చర్. మహానుభావుడు. అవును, ఈరోజు ఏం జ్వరమా నీకే? పొద్దున్నే కాంచుకుందాం నువ్వు చక్కెర వేసుకొని. తలకైనా సరే అర్థం వేసుకో, ప్యాకెట్ సరిపోతుంది అంతే స్వామి. నేను కరెక్ట్గా మాట్లాడతాను. అవును బ్రహ్మస్వామి, నేను సెట్లు ఇనుకో అంటే బ్రహ్మస్వామి ఏం చెప్పాడు తెలుస్తున్నా? నాయన సిద్ధ, మన గుళ్ళో పెట్టి టెంకలు కూడా ఎందుకు? దేవతలంతా విష్ణువు, బ్రహ్మ, ఈశ్వరుడు, రుద్రుడు పొట్టలో మనం చెప్తున్నా బ్రహ్మస్వామి. ఇప్పుడు నా పట్ట సించుకొని దేవత చూసి మోక్షాన్ని పోతా. జై బ్రహ్మదేవ. నేను పొడుచుకుని కూర్చొని చచ్చిపోతా. దేవుంత అట్లా చూసేది, నేను పొడుచుకుని చచ్చిపోతా. బ్రహ్మస్వామి చెప్తాను, పట్టలో విష్ణు బ్రహ్మ అని చెప్పి పట్టలో నేను పొడుచుకుని చచ్చిపోతా. దేవత అట్లా చూస్తా. ఎదిగదిగో నా అహంకాలు ముద్దుగా పెట్టుకున్న ముత్తని నా భార్యని పిలిచి దాన్ని పట్ట సించి దేవత చూసి మోక్షాన్ని పోతా. అంటే నా భార్య అంటే నా పెండ్లాము. నా పెండ్లాం పేరేం పిలుస్తున్నా? అహంకాలు. నేను ముద్దుగా పెట్టుకున్న ముత్తని నా భార్యని పిలిచి దాన్ని పట్ట సించి దేవత చూసి మోక్షాన్ని పోతా. గుడి పిలుస్తా చూసుకున్న నేనంటే నా పెండ్లం గడగడగడగడ ఉనుకుతుంసామే. మీ మొగుళ్ళు మీతో ఎలా పెళ్ళాల మీతో ఎట్లా తెలిసిన తెలదుగానే అని అనుకో, గడగడగడ ఉనికొస్తుంది పెళ్ళమ్మ. చూసుకోండి, ఒక మాట అంది నిన్నే స్వామి అంటుంది. స్వామి ఇట్లా ముక్కి స్వామి అంటుంది. వేరే మాట అందో చూసుకొని మాట్లాడతా, పిలుస్తా చూసుకొని నా పెళ్ళామని ముత్తినే. నా పేరు ఆంకాలో. నేను ముద్దుగా పెట్టుకున్నా ముత్తిని. ముత్తి ఓ ముత్తి, ఏం గొప్పగా చెప్పుకుంటే నీ తాగుడుతో మొగం సించా. నేనేం గొప్పగా చెప్పుకుంటా నా పెళ్ళాము మాట అందని చెప్పండి. ఇప్పుడు తెలుస్తుంది కర్మ. నీ పెళ్ళాం ఏమందప్ప ఇప్పుడు అనిపించుకో. ఆయమ్మ చూడు చెప్పేది.
ముత్తి సిడపడ సినిమా పడతానయ్యే దుప్పటే తడిసిపోతున్న వాగలిదే నీ అవ్వ తిత్తులో నా చెయ్యి చిరుబట్ట సిన్నుకున్న దుప్పటి తెలిసేను చిరుబట్ట సిన్నుకున్న దుప్పటి తెలిసి కళ్ళు తెరుచుకొని వాంచు మూసుకొని అంపించేస్తాడు అమ్మరు జాతర వసవుల్లో పోయింది అమ్మరు జాతర వసవుల్లో పోయింది అలా ముసల పులిగడ కక్కయ్యమ్మా ముసల పులిగడ కక్కయ్యమ్మా తెల్లారనక వెళ్దాము సాయంత్రం వస్తావు ఇల్లాను వాక్యాను గొడ్డను గోదను పెళ్ళాము ముగ్గును పట్టుకోండి కుమ్మస్తానేమక్క ఆహా మావా పెండ్లాము మొగిని పట్టుకొని ఇట్టా కుమ్మకూడదు పెండ్లాము మొగిని పట్టుకొని ఇట్టా కుమ్మకూడదు కానీ కోసి బాగా లేచి బండికేసి ఆరేసి వెళ్ళండి నోరు తెరిచి అనుకో అయ్యో నీ అమ్మ నారాయణమ్మ నేలికి పెరికి నీకే తినిపించేస్తా కాసం పెళ్ళ ముగ్గును పట్టుకొని తిట్టేస్తానేమన్నా మళ్ళా తిట్ట పొద్దుట ఇంకా ఏడబడి మావా పట్టుకు వెళ్ళిపోయి పోతుక్కుని పిలుచుకొని వెళ్ళిపోయాక అక్కడ మిత్తే ఏం స్వామి ఇట్లా తిట్టు కూడా పెళ్ళ ముగ్గుని పట్టుకొని సంపాదించినంత బాగా ఈ ప్రకారం తాగే వస్తా అంటే తిట్టేది కాదు లిమ్డా తగ్గలేదు పుష్ప కాదు ఒక రకం మాట్లాడవా నువ్వు మాట్లాడలే కదా తగ్గలే మళ్ళా లిమ్డా పుష్ప లిమ్డా అంటే ఇప్పుడు నీ అమ్మ రత్నమ్మ ఇదంతా మర్చిపోవాలని ఏమేమో నీ నోటికి వచ్చినంత మాట్లాడేస్తాడు పొద్దుట ఏడబడేది మీరు నేర్చుకోండి అక్క ఎట్లా నేర్చుకోండి కుమ్మేది మీ ముగ్గురితో అట్లా కుమ్మండి వెళ్ళిపోతారు మీ పుట్టినలకి మడే కాదు ఇది కరెక్ట్ నువ్వు ఎక్కడ వింటున్నా కాదు ఇంట్లో మొగుళ్ళు కుమ్మంటే పుట్టినీళ్ళకి వెళ్ళిపోతారంటే వాళ్ళ పొయ్యాలి తేడా ఇట్లా చేస్తే ఈయన పైకి పంపించేస్తారు మీరు నేర్చుకోండి మొగ్గులతో కుమ్మేది మీరు కుమ్మండి మొగ్గులతో వెళ్ళిపోతారు మీ పుట్టినలకి మళ్ళా వెళ్ళిపోతారు అంట వాళ్ళు పోరేడా ఈరోజు నేను ఎక్కడ విని తెలుసునా నాకెట్టా తెలుస్తుంది మావా నేను ఎక్కడ విని తెలుసునా కొనుగొమ్మలింగినాయి కోపులే రేగినాయి కొనుగొమ్మలింగినాయి కోపులే రేగినాయి పుల్ల సాయానికి కోడు పుల్లము పుల్ల సాయానికి పాడు పుల్లము మావా చెవులొట్టి కమ్మలని
25 నిమిషాలు అక్కడే ప్రాణం పీక్తుంది. ఆ తట్ట ఆడుంది ఎత్తుకోరా. ఏమో నాకు ప్రాణం ఏమో అక్కడే పీక్తుంది. అక్కడే బీకిలో తట్ట పగిలిపోతుంది అట్లే. కాదు టేజీలో ఇంత తల ముడుకొని పర్రిగా వచ్చేస్తాయి ముడుకులకి. మా భూమక్క ఉంది, భూమక్క మనకి బిడ్డనిచ్చి వస్తుంది నాకు. అయ్యో అదొకటి ఇంకా ఆయన కూతురే నీ మగ చూడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతువా సరిపోయి. పెళ్ళాము మొగును కొట్టకూడదు. కొట్టొచ్చు కొడితే మనకో ఇట్లా అయిపోతాయి చేతులు. ఎట్లయిపోయినా పర్వాలే. అవునా? అంటే నీ ఇష్టాచారం నువ్వు ఇట్లా తాగి తిరగొచ్చు. ఏడో కమ్మలవే నువ్వు ఎట్టో తెచ్చివని మా పుట్టినరోజు పెట్టారు. మీ పుట్టిలో పెట్టిన కమ్మలు అవి ఎప్పుడో అమ్మ తాగేయండి. నేను లేని టైం చూసి రెడ్డన్న నీ కమ్మలు పెట్టినాడు. కాదు మా డాన్సర్ లేకుండా ఉండరు చెప్పి మాట్లాడు. సిగ్గు లేకుండా మా పుట్టినరోజు పెట్టి అమ్మ తాగేయండంట. నువ్వు లేని టైం చూసి రెడ్డను మా అన్నే కదా, మీ అన్నే అందుకే తెచ్చిచ్చినాడు. మీ అన్న నాకు మామ. పోతే పోన్లే నువ్వెట్టో తెచ్చిలా కదా. పోన్లే నీ రొంప లోలాకుల చిలకల కమ్మల పక్కన మాటిలే నడుసు, లోలాకుల చిలకల కమ్మల పక్కన మాటిలే నడుసు, నిలబోతా గుండెల పాలు సూపమ్మే నడుసు. సమయం 100 ఏళ్ళు చల్లగా ఉంది. సమయం మొగుని పట్టుకొని కొట్టేస్తున్నాను పెళ్ళాము. మొగుడు ఎన్ని తప్పులు చేస్తే ఉంది, అక్కడ పోతే ఏముంది అక్క. ఇంటికి వస్తాను తినాలి పరకెట్లు. అంతే సమయం నేను కరెక్ట్గా మాట్లాడతానక్క. ఈరోజు మనూర్లో పోలేరమ్మ జాతర. అందుకేనేమో ఈ శామీనాలు, ఆ సీరియల్ చెట్లు, ఈ పోక్స్ లైట్లు, ఈ సీరియల్ చెట్లు, ఈ సామానాలు, ఈ పూకింగ్ లైట్లు, మట్టికల్లు తాగుతావు నీకు అన్యాయం తిరుగుతూ. మట్టికల్లు తాగితే ముట్టికి బలమా? ఓహో బలి బలం, ముట్టికి బలమా? బలే బలం వచ్చేసిందిలే. పెళ్ళై 12 ఏళ్ళు నేను ఒక బిడ్డలే గట్టాలే ముట్టికి బలం వచ్చిందంట. మా చిన్న బిడ్డలు, మా పెద్ద బిడ్డలు, ఊరందరికీ బిడ్డలు. పెళ్ళై 12 ఏళ్ళు నేను ఒక బిడ్డలే గట్టాలే ముట్టికి బలం వచ్చిందంట. మీ అక్క బిడ్డలో, మీ చెల్లి బిడ్డలో, మీ పెద్దమ్మ బిడ్డలో అయితే మీ పెద్దమ్మని చేసుకోవాల్సి ఉంది. నేను పోయబ్బో నన్ను చేసుకొని ఇట్టా ఉంది. మా పెద్దమ్మ నీకు తక్కువగా ఉంది. నాకు పెద్దోడు న్యాయం చెప్పు. నువ్వే నీకు చెప్తా ఉన్నా న్యాయం కరెక్ట్గా చెప్పు. నువ్వు 10 మంది రిపించుంటావు చిట్టులో గుట్లో న్యాయానికి. న్యాయం చెప్పు. మా అన్న వస్తాను టీ ఎత్తుకొని తగ్గిపోయికి నాకే. అన్నా ఏం పేరు స్వామి నీ పేరు? ఆడు ఛార్జింగ్లే బ్యాటరీకి రిపేర్ తెచ్చేది. అన్నా రెడ్డి నువ్వు చెప్పు స్వామి, నాకు కరెక్ట్గా చెప్తావు. ఇప్పుడు సౌడు భూమి తింటే పంట వస్తుంది సమయ, సౌడు భూమి తింటే పంట వస్తుంది. ఇట్లా తాగడిపోతే వాళ్ళకి ఎవరు సపోర్ట్ రావద్దండ. కరెక్ట్ సమయ. ఇంత కుడియారికి యారు సపోర్ట్ బరబేడ్రి సమయ. దీని కర్ణాటక కైవారం దీంది. ఓ జ్ఞాపం చేస్తే కదమ్మా. దీన్ని కర్ణాటక కైవారమా, నాది ఆంధ్ర సమయ బార్డర్ రామసముద్రం. ఎప్పుడన్నా నంబర్ ఇచ్చినా ఫోన్ చేయండి సమయ, వస్తాను తాగేసి వెళ్ళిపోతా. ఊర్లే కానీ నువ్వు చెప్పునా ఏం పేరు అన్న పేరు? నా మురళన్న నువ్వన్నా నువ్వే నాకు దిక్కు ఈ ఊర్లో. మేము సమయ సౌడు భూమి దున్నితే పంట వస్తుంది. వస్తుందా సమయ? ఆయప్పని అడిగేది అసలు అయినట్లా ఏమనే ఆ దున్ని మడకే సవిసిపోతుంది. ఇత్తనం మీదలకు రాదే మీకు ఇప్పుడు తెచ్చేది సౌడు భూమి కాదు. ఇంత పీకేసుకొని చెప్తా ఉండవు కదా, ఇత్తనంలో సత్తా ఉంటే పంట ఎందుకు పండదు?
నాటి ఇత్తనం ఇది, నాటి ఇత్తనము. అంటే నీకు నువ్వే పొగడుకుంటాడు. ఎప్పుడు ఉండేది కానీ పొద్దుటి ఇంకా ఏడబడి. ఈరోజు మన్నూరులో పోలేరమ్మ జాతర, అమ్మవారి జాతర, పోలేరమ్మ జాతర. జాతర జాతర అని ఇప్పుడు 4 సార్లు అంటివి. పోలేరమ్మ జాతర కదా, నీకు జాతరకి ఏం కావాలా? ఏమొద్దు నాకు. చీర కావాలా? వద్దు. చీర వద్దా? వద్దు. ఏమైంది చీరకి? జాతర పోతాను, దీనికి చీర లేకపోతే ఎట్లక్క? కాదు నీ మగోళ్ళు అనుకొని నా కొడుకు బాగా తాగి చేస్తాడు, ఈ పెన్నాం చీర కూడా తెచ్చని చెప్పండి కూడా. నీ మొగమెట్టు నాకు తెచ్చివు, నాకు అర్థమైపోయింది కదా. కొత్త చీర ఒకటి తీసి పదాం జాతరకి. చీర తెచ్చేయాలి అంతే కదా, తెచ్చిస్తే పదమా. చీరల కావాలన్నా, రోకలు కావాలన్నా, చీరలు కావాలన్నా, రోకలు కావాలన్నా, నీకేం కావాలనే అనుకాలు, నీకేం కావాలనే అనుకాలు. ఈరోజు జాతర కదా, మన జాతర వసూలు చేయమని మన రెడ్డి గారు, మన కరణం గారు నాకు చెప్పారు. మన ఊరంతా జాతర వసూలు చేసిన లాస్ట్లో తాటాకులు గుర్తు చేసుకున్నాం. బొమ్మమ్మ స్వామి, ఆ స్వామికే బ్రహ్మయ్య స్వాముల వారు. ఆ స్వామికి ముందర ఇంత పొడుగు ఏడాడుతా అంటుంది గండ్లమ్మ. అయ్యో నీ తాగడపోతు చేస్తే గడ్డమ్మ. ఆ స్వామి జాతర డబ్బులు ఇవ్వలేదు. అప్పుడు రెడ్డి గారు కరణం గారు ఒప్పుకున్నారు మావా. అప్పుడు రెడ్డి గారు కరణం గారు ఎవరు ఒప్పుకోవాలా? అప్పుడు రెడ్డి గారు కరణం గారు ఊరంతా చేరి మన స్వామి ఇంటికాడికి పోతుమే. స్వామి ఇంటికి వెళ్ళాడు, ఎక్కడ పోయినా బా అనుకుంటే స్వామి ఎండలు వచ్చినా మన పోలేరమ్మ గుళ్ళదా గుడి పోలేరమ్మ మొగ్గు ఎక్కడ తెచ్చినేమో రెడ్డి అన్న అర్థం ఇచ్చేసింటాడు. నువ్వు నేను కలిపెట్టేసావు అన్న, కలిపెడతావునుక నీ కలిపెట్టేస్తా. హలో హలో సౌమ్య, ఓకే ఓకే సరే మాస్టర్ చాలు, మళ్ళీ అమ్మింగ్ వస్తుంది అందుకని. సరేలే అనుకొని రెడ్డి గారు మన కరణం గారు నాకు చెప్పారు, బ్రహ్మస్వామి జాతర డబ్బులు లేదు, ఎక్కడ పోయినా బా అనుకుంటే మన పోలేరమ్మ గుళ్ళ రచ్చబండ పైన కూర్చోండి. బ్రహ్మస్వామి కాళ్ళ మీద కలేసుకొని కూర్చుంటే రెడ్డి గారు చుట్టుపక్క నాక్కుంటా తిరిగేది చుట్టుపీక తాక్కుంటా అట్లా. అగ్నిప్పు లేదు అటు ఇటు చూస్తాంటే మన బ్రహ్మస్వామి అదేమి చిత్రమో పోలేరమ్మ గుళ్ళకలు తొంగి బాగా తాగేసిన సమయ, బాగా తాగేసిన ఏడా పడిపోతున్నాయి ఎగ్గిపెట్టిదే. మళ్ళీ కర్పూరం వెలిగి పెట్టుకోవాలి. ఎవరు నడుక్కునే నేను అన్ని కరెక్ట్గా పెట్టుకుంటా సమయం. నువ్వు అంతే, నువ్వు ఆపత్తి తాగేది కరెక్ట్ గానే ఉంటుంది, తగ్గిపోగానే అర్థం జేబులే ఉంటుంది నాకు. అట్లా తాగి తెచ్చిపోయాడు నేను. భూమి కూడా అర్థం ఇస్తే ఆయన నా పక్క తెల్లారి వరకు పోదు, నన్ను ఇసిపెట్టే నన్ను ఇంటికి పిలుచుకొని వెళ్ళిపోతున్నాను. సిరిస్తావా? నూరేను చల్లగా నువ్వు ఎట్టు తెచ్చివు కదా, నువ్వు ఆదామే కదా అందుకని ఇస్తుంది. తెలుసు ఆమె చీర ఇస్తుంది, మనం ఎన్నితాలు చెప్పుకుంటామా? నేను డ్రామాగా చెప్పుకుంటా, ఆయన పేరు చెప్పుకుంటా, భూమక్క చీర, ఈ భూమక్క చీర ఇది అని చెప్పది. అందుకునే చుట్టుపీకి దాక్కుంటున్నాడు, అగ్గినిప్పు లేదు. అటు ఇటు చూస్తుంటే బ్రహ్మస్వామిదా పోలేరమ్మ గుడికి తొంగు చూసింది. అమ్మా పోలేరి, ఈ రెడ్డి గారితో పశువులు నిప్పి పెట్టమని ఆ గుళ్ళో ఉన్న రాతి బొమ్మ పైకి లేచి ఇట్లా నెగడి పెట్టుకొని కొరువు నిప్పి ఎట్లా వచ్చింది తెలిసినా? సగదగా నసుకొని వచ్చి ఆ రెడ్డి గారి తప్ప నిప్పిడేసిన పొలం గుళ్ళో ఉన్న రాతి బొమ్మ పైకి లేచి నీ గుడ్లో పెట్టే అంటే ఏం సమయ
లేకపోతే రాతి బొమ్మ గంగమ్మ నిప్పెత్తుకొచ్చి గుడ్లో పెట్టిందంట. ఎవరన్నా లిమ్డా నేను అడుగుతా ఉండేది నువ్వు చెప్తా ఉండేది అంటే యాదనికి వదిలేసింది బాహుబలి ఇది డైలాగు. అదే అట్లా వేళ ఇచ్చి పెట్టేవా అన్ని పట్టుకో చేతిలో. నేను ఒకటి ఇచ్చిపెట్టేలేదు, అన్ని పట్టుకుంటా. అలా కాదు మామ, ఇప్పుడు నువ్వు చెప్పిన మాట నమ్మే మాటేనా అంట. సమయ నాతోడు నీతోడు వీళ్ళందరూ సచ్చిగా. నిజమా మావా? అరుస్తాను ఆయన సచ్చిగా. పోనీగని మావా, అంత మసిమగల స్వాముల వారు అయితే మనకు పెళ్ళి అన్నాళ్ళైంది మావా. మనకు పెళ్ళి 12 ఏళ్ళు అవుతాం స్వామి. మనకు బిడ్డల సంతానం ఉందా స్వామి? లేదు. లేదు మరి బిడ్డ సంతానం అడగలేకపోయావా? ఏడు తెచ్చేది బిడ్డ సంతానం? దున్ని మడకే సంసిపోయా సౌట భూమి అది. ఏం తెచ్చేది అంట స్వాముల వారిని బిడ్డల సంతానం అడగలేకపోయా. బ్రహ్మస్వామి బిడ్డల సంతానం ఇచ్చినాడు. ఏది ఎక్కడ? రౌండ్గా శిఖాముద్రు జపమాల ఏకదండము. ఇక మగబిడ్డ కిందకి వచ్చేసి ఆడబిడ్డ పెట్టుకో బిడ్డ ఇంట్లో జాముల పూజ చేయాల. ఆ మాట ముందుగానే చెప్పాల. మన ఇంట్లో జాములు పెట్టి పూజిస్తే బిడ్డలు అవుతున్నారు. తాగడబోతు జంత ఒకటే ఏగడం నీతో. కుమ్మసనేమక్క ఏమి ఇది కర్ణాటక అక్క. నాది బార్డర్, నాది రామసముద్రం బార్డర్, పొంగనూరు పక్కలో బార్డర్ నాది రామసముద్రం. ఈ కర్ణాటక ఏదైనా తెచ్చుకుంటే వాళ్ళ పోయి తూటి పలకు కొట్టించా కొట్టుకొని జాయిన నీ ముగ్గు దీన్ని ఇచ్చా. ఈ కర్ర ఏమైనా మన బ్రహ్మస్వామి పిలిచాలంటే ఇచ్చినాడు కదా మన బిడ్డ. మాటకొస్తే ఉండు, మాటకొస్తే కర్ణాటక కైవారం అని చెప్తా ఉండవు కదా. ఏమో నీ టైం బాగుండి నేను కైవారంలో పుట్టినాను కాబట్టి నువ్వు ఎంత తాగడిపోతాడైనా నువ్వు ఎట్లు తిరిగినా ఇంకా నేను ప్రాణాలతో పెట్టి. ఏమే పులిబిడ్డ కాదు పిల్లిబిడ్డ. ఒకవేళ నేను ఆంధ్రాలో పుట్టినంటే ఈ వరకు ఎప్పుడో కడప పొడి తెచ్చి నీ నోట్లో పెట్టి ఈ వరకు ఎప్పుడో పైకి పంపించేది. ఇది కరెక్ట్ అన్నమాట. కర్ణాటకలో ఆంధ్రాకి పోసి కడప మెతుకు నోట్లో పెట్టి పైకి పంపించేసింది. నిజమే. ఏమంటే నీ టైం బాగుండి నేను కైవారంలో పుట్టినాను కాబట్టి ఎంత కడప దాకా పోతే కనుక పక్కనే ఉంది బ్రహ్మంగారు మఠమా బసం చేస్తాను. మాది అక్కడే ఊరు కంది. మాది దేశన ఉడుమాల గ్రామం మాది. తాగి ప్రకారం భక్తులు ఉంటావు అందుకనే ఇప్పుడు ప్రత్యక్షం అయిపోతాడు. చెప్పు మాట్లాడతానమ్మక్క భూమక్క అంతా మంచి మాటలే కరెక్ట్గా చెప్తా ఉన్నా. సమయ నువ్వే నాకు దిక్కి ఊతి పెద్ద మన ముత్తే బ్రహ్మస్వామి మనకే బిడ్డ సంతానం ఇచ్చినాడు. ఇప్పుడు చితుకునికై బిడ్డలు పుడుస్తామో పాడు ముత్తే పాడు సమయ లాస్ట్ పాట పాడా. ఏ గడిది కాదు మామా, పిరుకోనికి ఎందుకు పుసుకుతే పని నీకు అవసరమా ఇవంతా రావాలంటే. రెడ్డప్పన్న ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడి నాకు బిడ్డను చూసే నా స్వామి. అందమైన మామా అందాల
పిండి మింద పిండి ఎక్కువ చూస్తే పిండి మింద పిండి ఎక్కువ చూస్తే బొమ్మాయి నువ్వు సపోర్ట్ అప్ప దానికి పిలిచిపోయి ఇంటికి పిలిచిపోయి వెళ్ళిపోదాన్ని పిలుచుకొని వెళ్ళిపో ఇంటికి. ఏమో చెప్తాను అన్న చేరి పెట్టి పంపిస్తాడట. అట్లే సేమ్ అంతా అట్లే చెప్పినా ఎప్పుడు పిలిచిపోతే నువ్వేమిటికి నీ బతికేమిటికి మా చేతి కొట్టేసక్క కొట్టేస్తాను సాయిపోయే వాడు తెచ్చా ఎప్పొచ్చా కథే ఉండప్పా నీ మొగ్గు ముయ్యే నీ జ్వరమా రెడ్డప్పన్న ఒక అర్థమీ నేను నోరు పడినాని రెడ్డప్పని వెళ్ళిపోయాడు ఏడ పొనుకోండి మా యొక్క ఎక్కడ విడిచిపోయి వెళ్ళిపోయా. ముత్తే మనకి బ్రహ్మస్వామి పిలిచందరం ఇచ్చినాడు. ఆ చితుకు నువ్వుకై కొనుక్కొని బిడ్డలు పుట్టించుకుందాం. ఏమి స్టైల్గా చెప్తాడు చూడము. ఏం స్వామి బ్రహ్మస్వామి మనకి బిడ్డ సంతానం ఇచ్చినాడు. ఆ చితుకు నువ్వుకై కొనుక్కొని బిడ్డలు పుట్టించుకుందాం కదా. ఇదంతా నీట్గా చెత్త ఉడిసి ఎవరు బట్టలే నిద్ర వస్తా ఉంది. కొట్టుకప్ప నా సామాను ఎవరు బట్టలే ఇదే మళ్ళీ నీకు అంత స్టైల్ కాదు. బట్టలేసేవానికి నీకు ఇంత స్టైల్ అవసరమా? నీకు కొనుక్కున్నాక బట్టలేదు ఎవరు? నువ్వే. అయిపోయా నువ్వే అట్లా చెప్తా నాకు ఎవరు దిక్కితావా కదా. ఉందా బొమ్మక నువ్వే దిక్కి బుద్ధి నాకే. ఇప్పుడు సితుకునికే బట్టలేదు అడవుల మగోళ్ళ కరెక్ట్గా చెప్పు. ఓ అయిపోయినప్ప కరమ్మ రూట్ మారిపోయప్ప కాదు. మన ఏమి పిలుస్తున్నాం ఆ కర్ణాటకలో సిరిశక్తి సంఘం వచ్చేసింది. అప్పుడు ఏమైపోయిందంటే మగవాళ్ళ కింద ఆడవాళ్ళ పైన ఏ కర్మ వచ్చేసి మగవాళ్ళకి అది తెలుసుకొని నీకు ఇంత బిల్టప్ అవసరమా? ఏమన్నా మహానుభావుడు ఇప్పుడు సృష్టిస్తున్నాడు ఫ్రీ టికెట్ ఆధార్ కడుచుకొని ఎత్తునుకో వెళ్ళిపోయి అందరం కూడా ఫ్రీ టికెట్ మగవాళ్ళు అప్పులు చేసుకొని తాడుకొని చేయాల్సిందే సమయ. ఈ కరం వస్తుంది ఇంకా మగవాళ్ళకి అర్థమైపోయా ఇంకా పలక అంచుకొని వెళ్ళిపోతుంది ఆడ శవాల దగ్గరికి. నేను బట్టలే నిద్ర ఎవరు పట్టేది పండుకుని నీకు అంత రోపు. చూడే ఆ రగ్గు అడుక్కొని కూడా ఏం స్టైల్గా పోయి అడుగుతా ఉన్నాడు. అప్పా సామాన్యుకి ఎవరు తగ్గినా నా మూడు తగ్గింది అది తెలుసు కదా. ఎంత చెప్పి వేస్ట్. అయ్యో పోయి రామాను చూడుకోండి వీళ్ళు పట్టుకోండిగా ఆ పక్క పట్టుకోండి. ఆ పక్క పట్టుకోండి ఆ పక్క పట్టుకోండి తెచ్చుకుంటే మైండ్ అవుతాయి. కాదు ఒక రగ్గు తెచ్చే బొగిసిలే నీకే. మళ్ళీ నీ బిల్టప్ ఎంతో వాళ్ళందరినీ పోయి అడుక్కుంటాడు రగ్గు ప్యాక్ ఒకటి ఇవ్వండి అని. ఏం చేస్తావు సమకరమ్మ కదా. ఇప్పుడు కాట్లేనిక వచ్చింది 4 శవాలు పూడిసేసి. నువ్వు ఈరబాపుడు అక్కయ్య కాదు ఈరబాపుడు అన్ని అవతారాలు రేపొద్దున నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ శవాలు తెచ్చిపోయింది ఎక్కడే యమధర్మరాజు. ఓహో చాలా ఉన్నారు నా వాతావరణం.
సూపర్గా ఉంటావు చావాలతో. చెవాలతో ఉంటా కదా సమయ ఎత్తపోతా ఉండే నిన్నే అడిగి కొనుక్కోబోది అంటే తలకి తలదిండి వద్దా? తలదిండు కావాలి ఏమే తలదిండు ఇంకెట్లా తలదిండు ఓ తల కిందకి తలదిండు కావాలా తలమూట కావాలా? ఇస్తాను ఉండు. మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు ఎట్లా ఇట్లా తాగడిపోతుందో ఏకి తెచ్చేది మీరు చెప్పండి. పోనీ దీని మీద తలకాయ పెట్టుకుంటే వాళ్ళు బతికేకేనా? గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు ముట్టు కింద పెట్టేది ఇదే. ఇది డెలివరీ అయినప్పుడు ముట్టు కింద పెట్టేది ఇది డెలివరీ అయినప్పుడు ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇతావా ఇతా ముట్టు పెట్టేది 2 గాల పైకి ఎత్తేసేది. అనుకో సమయ అప్ప టీ ఉంది దాంట్లో. అయ్యి ఎత్తరాపు సమయ నోరు ఆరకపోతుంది. రెడ్ అన్నీ ఉన్నట్టే అంతప్పుడు టీ అన్న ఇచ్చు కొనుక్కో సమయ సర్లే కానీ కొనుక్కో. చూడే నీకెట్టు పని పాట లేకుండా ఈ ప్రకారం దాగి బజార్లో అంతా తిరుగుతా ఉంటావు. నాకు ఇంట్లో ఒకటే పని, ఆ రగ్గు నాకు కప్పి ఆ రగ్గు నాకు కప్పి కాళ్ళు ఏమో ఒకటే నొప్పులు నిద్ర వచ్చాను చేపట్ల కాళ్ళ బిస్కల్లా ఎవరు కాళ్ళ బిస్కి ఇదే ఇది ఇచ్చింది నువ్వే ఇది ఇచ్చింది నువ్వు కాళ్ళ బిస్కెట్ ఎవరు పండుకునేది ఎప్పుడు మగోళ్ళ కాళ్ళ బిస్కి ఇదే కాదమ్మా. నువ్వన్న చెప్పను అక్కడ మీ పేర్లేమో నాకు తెలీదు. కాదమ్మా పెండ్లాంకు గేల మొగుడే కదా కాళ్ళ పిసుకల్ల. ఇంకెవరైనా ఏరే వాళ్ళు పిసికితే ఈ బతికేంటికి కాదమ్మా మీరు చెప్పండి మా పని. పెండ్లాం మొగుడు కదా కాళ్ళ పిసికేది. ఎవరు పిసికేది కాళ్ళ పోనీ? ఎవరు కాళ్ళు పిసికేది? కరెక్ట్ సమయం 100 ఏళ్ళ చల్లగానే చూసాము. నువ్వు నా పక్క మడితే బోమాక నా పక్క వచ్చు. నువ్వు నోరు దరిద్రం చెప్పుండు. ఎవరు మన మాట ఆడవాళ్ళనే చూడమ్మా నన్ను ఏమి అనుకోవద్దు. ఒకవేళ మీ ఇంట్లో నీ మొగిలికి నువ్వే పిసుకోవచ్చు, అది నీ ఇష్టము. మా ఇంట్లో నా మొగుడు నేను కాళ్ళు పిసికిసుకుంటానో బట్టలు వేపించుకుంటానో కోసి బాగా లేసేస్తా బండకేసి ఆరేసేస్తా. నా మొగుడు నా ఇష్టం. ఇంకా ఒక మాట ఇప్పుడు ఆడవాళ్ళు పోయి మగవాళ్ళు పిసికే కాలం పోయి చానాలు అయిపోయింది. అర్థమైనా? ఇప్పుడు మగోళ్ళే ఆడవాళ్ళకి కాళ్ళు పిసుకల్లేమే. ఇప్పుడు వాళ్ళు పిసుకుతారో మగవాడు పిసుకల్లా మగవాడు పిసుకల్ల కదా చెప్తా ఉండేది. పిసుకుతా పండుకో దానికి కూడా అంత రూపానికి పండుకో. కాళ్ళు పిసికే కూడా నీకు ఇంత బిల్టప్ అవసరమా? నీకు పిసుకల్ల కదా పిసుకుతా పండుకో. దౌర్లో వెళ్ళిపోతాం దొరుకుతాను అక్కడ. కొనుక్కో సమయ కొనుక్కో కర్మ ఏం చేసేది. పోండి సార్ మీరు పొనుక్కోబోండి అక్క మీరు పొనుక్కోబోండి సార్. మీ మొగ్గులు మీరు తినలే ఏమంటారేమే సంధ్యవాళ్ళని వచ్చి ఏమనరా అయితే మీరు పొనుక్కోరు సార్. మేము పొనుక్కొని బిడ్డలు పుట్టించుకుంటాం సమయ బ్రహ్మ సమయం మాకు బిడ్డల సంతానం ఇచ్చినాడు. మేము బిడ్డలు పుట్టించుకుంటాము. ఆ మైక్ సెట్ అయిపోయినా ఉన్నావా? ఆ లైట్లు అట్లా ఆఫ్ చేసి సమయ లైట్లు ఆఫ్ ముందు సమయ ఆఫ్ చేద్దుండా ఏమంటాడు చూడు. ఆ లైట్లు ఆఫ్ చేయకూడదంట. మేము ఏం చేసుకుని అవి చూసుకోండి వాళ్ళంట. ఇంగిల్ స్వామి కర్ర పొనుకుంటాం సమయ చూసుకోండి పొనుకుంటామా. ట్రాక్టర్ అయిపో చిన్నగా పో సమయ పొనుకుంటాం పోమక్క. అయ్యా ఇట్లా రోజు కొనుక్కుంటాను దీనిలో ఇంగారపల్లికి పెట్టలేదు. ఎట్లా అయితే ఏమ్మా
మా అన్ననేమి అనుకున్నట్టువే కాదు. పెళ్ళి 12 ఏళ్ళైనా మాకు బిడ్డలు కావాలంటే ఈ ప్రకారం దాకి తల్లెట్టి ఆడ బిడ్డలు అడుగుతానంటే అడగనా? మళ్ళా ఏమన్నా రోపలో ఏమన్నా కొంచెం తగ్గినాడేమో చూడు సమయం. ఏమంటే దీనికి ఏం తక్కువ లేదు సమయం. ఇట్లా కొనుక్కునేది నేను రేపు లోపలే కానీ కాదు ఇట్లా కొనుక్కునేది ఏం లేదా? అన్నా రెడ్డి సమయంలో పడుకుంటే పిట్ల కాదా అమ్మ? ఇప్పుడు నేను తాగేసి పడిపోయిన అనుకో అది లేసి సెర్చ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను తాగి పడిపోయిన అనుకో నువ్వు లేసుకొని సెర్చ్ చేసుకోవచ్చు కదా. కొనుక్కోలా కొనుక్కొస్తున్నా అది మన భద్రం సమయం కొంచెం సారా కొంచెం ఎరా ఇంకంపరా ఈ ఊరు సారాయి ఈ గేరి పేరు ఏం పేరు సమయం మర్చిపోతున్నా. అమ్మసూరు బిట్ట సారాయి ఏం కంపురప్ప రెడ్డి యాడ సారాయి పట్టుకొచ్చింది ఇది. మీ అవ్వ చింతమాన కింద వంకొని పోస్తా ఉంటే వెనకాల పట్టుకొస్తే గలాసి పెట్టి మీ అవ్వ అంటే నాయనమ్మ మీ అవ్వ అంటే ఆయన కదా కంపరా ఈ ఊరు సారాయి ఏం కంపరా ఈ ఊరు సారాయప్ప ఏ తుమ్మసక్క సారాయిరా దీనికంత నీ సాయిరా తుమ్మసక్క సారాయి దీనికంత నీ సాయి కాపోలేమో కొడుపుకు తాకిన సారాయ్ ఉత్తోళ్ళేమో ఉత్తుకు తాకిన సారాయ్ వాళ్ళోళ్ళేమో ముసుగు తాకిన సారాయ్ ఈ మాటలోడేమో మొత్తంగా దాసి మొత్తక సారాయి దీనికి తండ్రి సాయి ఏం సమయం గ్యాప్ మధ్య లోపలికి వెళ్ళిపోతువే లేపేసి రెడ్డి ఏం సమ బాటలు పెట్టుకున్నావు ఖాళీ బాటలో వేసుకో నాకు తెలుసు అయిందిలే వాతావరణం అర్థమైపోయిందిలే నాకు తెలుసు చెప్పే పనిలే రెడ్డితో వేసుకొని వచ్చినావు సమయ అవును బ్రహ్మస్వామి ఏమిటో చెప్తున్నా పట్టలో విష్ణు బ్రహ్మని ఇప్పుడు నా భార్య నిద్రిస్తుంది దాని పట్ట సించి దేవత చూసి మోక్షాన్ని పోతా అమ్మ ఎన్నిసార్లు కుమ్మింది మూతికే ఇప్పుడు కుమ్ముతా చూడు సమ్మె చెప్పండి స్వామి రెడ్డి చెప్పండి స్వామి నేను తలకాయ ఆపక్క తలకాయ ఆ పక్క తలకాయ పక్కన ఆ పక్క ఏమి తలకాయ చెప్పి కాళ్ళు పట్టిస్తాము ఓ అక్కడ కాళ్ళ తలకాయ ఓ కాళ్ళ అయితే కాళ్ళ తలకాయ కాదు స్వామి కాళ్ళ తలకాయ ఇప్పుడు కుమ్ముతా చూడు
భారీ పట్టించి పెట్టి దేవతలు లేరు గివతలు లేరే. మహదరి బ్రహ్మదేవుడా నా స్వామి నువ్వు ఎచ్చటున్నా నీ పొట్ట బక్కస్త బ్రహ్మం